దేవునికి స్తోత్రం కలుగును గాక. కుడివచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనము తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగముగా హోషే గ్రంథము 14వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాము. హోషే గ్రంథము 14వ అధ్యాయము మొదటి నుండి ఇలాగూ రాయబడి ఉంది. ఇశ్రాయేలు, నీ పాపం చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసిన మా పాపములన్నిటినీ పరిహారింపము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. అశూరీల చేత రక్షణ నందగోరము. మేమికను గుర్రములను ఎక్కము. మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడువు నీవే కదా. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమ, ఈ చదవబడిన వాక్య భాగంలో నుంచి గడిచిన వారము మనము కొంత ధ్యానము చేసి ఉంటున్నాం. ఆయన నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. మన దేవుడు ఆయన మాట్లాడేటువంటి దేవుడు, ఆయన పిలిచేటువంటి దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన తన యొక్క పిలుపును అందించేటువంటి దేవుడు. ఆయన మాట విని ఎవరైతే ఆయన ఎద్దుకు వస్తారో వారి ఎడల కలిగి ఉన్న ప్రతి ఉద్దేశమును కూడా దేవుడు వారికి నెరవేరుస్తాడు. వారికి ఇచ్చిన ప్రతి వాగ్దానమును వారి యొక్క జీవితంలో ఆయన నెరవేర్చేటువంటి దేవుడు. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒక మారు మనము చదువుకుందాం. చదవండి ఎవరైనాను. 4వ అధ్యాయము మొదటి వచనం చూడండి. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల. ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడో చూడండి దేవుడు. 630 పేజీలో మనము చూస్తాం. ఏమంటున్నాడు? నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను. నిజమే, మనం చదివిన వాక్య భాగములో ఆయన అన్నాడు, ఏమన్నాడండి? ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక. మనం చదివిన హోషే గ్రంథం 14వ అధ్యాయంలో నీ దేవుడని యెహోవా తట్టుకు తిరుగుము. సరే, చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. నువ్వెందుకు కూలిపోయావు, నువ్వెందుకు పడిపోయావు అని అంటే, నీ పాపం చేత నీవు పడిపోయావు. నీ పాపమును బట్టి నీవేమైపోయావు? కూలిపోయావు. దేవుడు వారిని కోల్చలేదు, దేవుడు వారిని పడగొట్టలేదు. దేవుడు ఎవరిని కోల్చడు, ఎవరిని కూడా పడగొట్టడు. పడిపోయిన వారిని ఆయన లేవనెత్తేటువంటి దేవుడు. సొమ్మసిల్లిపోయిన వారికి బలమునిచ్చేటువంటి దేవుడు. ఆయనకు దూరముగా ఉన్న వారికి పిలుపునిచ్చి ఆయన యొద్దకు రప్పించుకునేటువంటి దేవుడు. సో కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నీ పాపము చేత నువ్వు కూలిపోయావు, నీవుగానే కూలిపోయావు. అయితే నేను పిలుస్తున్నాను, నువ్వు రా. ఆయన ఏమన్నాడు? నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల ఏమన్నాడండి? ఆయన నా యొద్దకే రావలెను అంటున్నాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులుగా పిలువబడేవారు చాలామంది కూలిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు, పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు, వెనకకు జారిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఆయన అంటున్నాడు, అటువంటి వారికి చక్కని ఒక పిలుపునిచ్చాడు, రమ్మని, తిరిగి రండి అన్నాడు. నువ్వు పాపం చేసావని నాకు తెలుసు, నువ్వు కూలిపోయావన్న సంగతి నాకు తెలుసు, కానీ
నేను కరుణా వాత్సల్యము కలిగిన వాడిని కాబట్టి, కృపా సమృద్ధి కలిగిన వాడిని కాబట్టి నేను నిన్ను మరలా పిలుస్తున్నాను, నీవు నా యొద్దకు రా. అంటే ఎలా రావాలి అంటే, ఆ పాపమును విడిచి నీవు రావాలి, నీ ఉన్న స్థలమును విడిచిపెట్టి నీవు రావాలి, నీ పరిస్థితిని విడిచిపెట్టి నువ్వు రావాలి. మంచిదే, నువ్వెక్కడికి రావాలంటే నువ్వు తిరిగి రావాలనుకుంటున్నావు కాబట్టి నా దగ్గరికే నువ్వు రావాలి. మరి ఎక్కడికి నువ్వు వెళ్ళడానికి అవకాశమో లేదు. మనం చదివిన ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయంలో ఆ మాట రాస్తూ వెంటనే ఆయన అంటున్నాడు, నా యొద్దకే రావెలను అని అంటూ, నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి అన్నాడు. నీవు అటు ఇటు తిరగడం మానే, ఏదో గాలి చెదరగొట్టు పొట్టు వలె నీవు అటు ఇటు తిరుగుతున్నావు. నీవు నీ పాపము చేత కూలబడ్డావు, నీవు పాపము చేత పట్టబడ్డావు, నీవు అపవిత్రత చేత పట్టబడ్డావు. అయితే నేను పిలుస్తున్నాను, తిరిగి రా. నువ్వు తిరిగి వస్తే నేను నీకేమి చేయాలనుకుంటున్నా అవన్నీ కూడా నేను చేస్తాను. అయితే నువ్వు ఇటు అటు తిరగడం మానే, ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళదు, నువ్వు దేనిని కూడా ఆశ్రయించద్దు. మనం చదివిన యొక్క హోషేయ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే 3వ వచనం ఎలాగంటున్నాడు కదండి, అశూరుల చేత రక్షణ నొందఘోరము. అంటే వీళ్ళు ఎవరినో ఆశ్రయించారు, మనుషులను వారు ఆశ్రయించారు. మేమికను గుర్రములను ఎక్కము, మీరే మా దేవుడని మేము ఇక మీదట మా చేతి పనులతో మేము చెప్పము. అంటే వారు ఎంతవరకు వేటిలో వారు ఆధారం చేసుకున్నారు, వేటిపైన వారు ఆధారపడ్డారు. అయితే ఆయన అంటున్నాడు, మీరు వాటిపైన ఆధారపడొద్దు, మీరు అటు ఇటు మీరు తిరగొద్దు, ఎక్కడెక్కడికో మీరు వెళ్ళొద్దు. మీరు రావాలనుకుంటే నా యొద్దకే మీరు రండి. దేవుని యొద్దకు వస్తే దేవుడు ఎంత గొప్ప మేలు చేస్తాడో మీకు క్లుప్తంగా మనం చదివిన 14వ అధ్యాయంలోనే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ వచనంలో ఇలాగ రాస్తూ ఉన్నాడు, నేను చెప్తా ఉంటాను, వీలైతే మీరు అండర్లైన్ చేసుకున్న మాటలు చాలా బాగుంటాయి. ఒకవేళ మీరు నా దగ్గరికి వస్తే, మీరు అశూరుని విడిచిపెట్టి, మీ చేతి పనులు విడిచిపెట్టి, మీరు ఏదో గుర్రాలు వెక్కి మేము ఏదో రాజ్య పరిపాలన చేసేస్తామని ఏదో మీరు అనుకుంటున్నారు కదా, వాటన్నిటినీ మీరు విడిచిపెట్టి నా యొద్దకు వస్తే నేనేం చేస్తాను? 4వ వచనం నుంచి మనం చదువుదాం. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును అన్నాడు. ఆ గుణపరచుతున్నటువంటి మాట మీరు అండర్లైన్ చేసుకోండి. అంటే అక్కడ వారు సరైన గుణము కలిగి వారు లేరు. ఎలాగున్నారట వాళ్ళు? విశ్వాసఘాతకులుగా ఉన్నారట. ఒక మాటలో మనకి తెలుగులో చెప్పాలంటే తిన్న ఇంటికి వాసాలు లెక్కెట్టే రకాలు. అంటే విశ్వాసఘాతకం అంటే ఏంటండి? చేసిన మేలును మర్చిపోవడం కదండి, లేకపోతే అన్నం పెట్టిన చేతిని తిరస్కరించడం. విశ్వాసఘాతకులు చేసిన మంచిని వారు తిరస్కరించారు, ఆయన చేసిన మేలును తిరస్కరించారు, ఆయన ప్రేమించినటువంటి ప్రేమను వారు తిరస్కరించారు. ఒక మాటలో చెప్పాలంటే తిన్న ఇంటికి వాసాలు లెక్కేటువంటి హృదయం వారికి వచ్చేసింది. కాబట్టి ఆయన అంటున్నాడు, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని ఏం చేస్తానట? గుణపరుస్తాను, నేను మిమ్మల్ని సరిచేస్తాను. ఎప్పుడో తెలుసా? మీరు నా యొద్దకు వచ్చినప్పుడు, నీ హేయక్రియలు నీవు విడిచిపెట్టినప్పుడు, నీ పాపము నీవు విడిచిపెట్టినప్పుడు, నీవు నమ్ముకున్నటువంటి ఏవైతేనే వాటిని విడిచిపెట్టినప్పుడు, నీవు వేటిని ఆధారం చేసుకున్నావు కదా ఈ లోకంలో, అది నీ ధనమో, నీ బలమో, లేకపోతే నీ కుటుంబమో, లేకపోతే నీకు కలిగింది ఏదో ఒకటి ఉంది కదా ఈ లోకంలో, నువ్వు వాటన్నిటిని ఆధారం చేసుకున్నావు. నువ్వు వాటన్నిటిని విడిచిపెట్టి నీవే దేవుడవని, నీవే నాకు సహాయకుడవని, నీవే మాకు వాత్సల్యము చూపువాడవని నీవు నా దగ్గరికి వస్తే నీ యొక్క విశ్వాసఘాతమును ఏం చేస్తాను? నేను తీసివేసి మిమ్మల్ని నేను గుణపరుస్తాను అన్నాడు దేవుడు. ఎంత చక్కని మాట! ఆయన ఇచ్చిన మాట నెరవేర్చేటువంటి దేవుడు. రెండవదిగా ఆయన ఏమన్నాడు చూడండి, వారి మీదనున్న నా కోపము చల్లారెను అన్నాడు. నిజంగా మన పిల్లలు మనం తప్పు చేస్తే మన కోపం రాదండి, చాలా కోపం వస్తుంది. ఒక్కొక్క మారులు మన కోపం ఏమవుతుంది చెప్పమంటారా? కట్టలు తెంచుకొని వెళ్ళిపోతుంది ఎక్కడికో. ఎంతగా తిడతామంటే అసలు నువ్వు ఎందుకు పుట్టావురా అన్న మాటని మనము ఉపయోగిస్తాం కదండి. ఎందుకంటే ప్రాణం విసిగిపోయినప్పుడు మనం ఏమంటాం పిల్లల్ని? చాలా మంది నేను విన్నాను. మరి అటువంటిది దేవాది దేవుడు
ఆయన యొక్క స్వరూపంలో చేసుకున్నటువంటి దేవుడు, ఆయన సృష్టిగా ఉన్నటువంటి మనము, ఆయన యొక్క ఉద్దేశంలో నెరవేర్చడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి మనము విశ్వాసఘాతకులుగా ఉంటే, దేవుని విడిచి లోకాన్ని ఆశ్రయిస్తే, వ్యర్థమైన వాటిని ఆశ్రయిస్తే మరి దేవుని కోపం రాదండి? కోపం వచ్చింది. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? నీవు తిరిగి నా యొద్దకు వస్తే మీ మీద నా కోపాన్ని నేను ఏం చేస్తాను? నేను చల్లారు చేసుకుంటాను. అదే మనమైతే ఏదో మాట్లాడేస్తాం, దొరికితే చేతితో కొట్టేస్తాం, లేకపోతే చేతిలో ఆయుధాన్ని ఉంటే దాన్ని ఉపయోగించేస్తాం. కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు. ఆయన అంటున్నాడు, నా కోపాన్ని నేను చల్లార్చుకుంటాను. ఆయన యొక్క కోపం, ఆయన యొక్క ఉగ్రతను మనం భరించగలమండి? భరించలేము. ఆయన కోపం అయితే పడ్డాడు, కానీ ఆయన మనల్ని ఎప్పుడు కూడా పల్లెత్తి మాట అనలేదు. అన్నాడా? లేదు. నేను చాలాసార్లు చెప్పాను, గడిచిన వారాలు ఎప్పుడో మాట్లాడుకున్నాము. ఆయన అంటున్నాడు, భ్రష్టులైన నా బిడ్డలారా తిరిగి నా యొద్దకు రండి, మీ విశ్వాసమును నేను బాగు చేస్తాను. భ్రష్టులారా అన్నాడు, కానీ బిడ్డలారా అని అనకుండా ఉన్నారా? ఇక్కడ కూడా అంటున్నాడు, మీరు రండి, నేను మిమ్మల్ని గుణపరుస్తాను, మీరు రండి, నా కోపము చల్లారిపోయింది. తర్వాత ఏమన్నాడు ఆయన? మనస్ఫూర్తిగా వారిని స్నేహితును అన్నాడు. చూడండి, చాలా మంది స్నేహితులు ఉంటారు, లేకపోతే మన ఇంటి ప్రక్కన చుట్టుప్రక్కల మనం చాలా మందితో మంచి స్నేహంగా ఉంటాం. ఏదో ఒకసారి ఏదో విషయంలో మనకి చిన్న సమస్య వచ్చింది, ఏదో గొడవ వచ్చింది, కొంతకాలం మనం దూరంగా ఉన్నాం, అనుకోకుండా ఏదో ఒకసారి కలిసాం. కానీ మొదట ఉన్నటువంటి నమ్మకం ఇప్పుడు ఉంటుందంటారండి? మొదట ఉన్నటువంటి స్నేహం ఇప్పుడు ఉంటుందా? ఉండదు. ఎందుకనంటే ఒక్కసారి మనము కానీ మన పైన వారు కానీ నమ్మకాన్ని కోల్పోతే అంటి అంటనట్టుగా ముట్టి ముట్టనట్టుగా వారు స్నేహం చేస్తారు. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, ప్రియమైన దేవుని సంగమా, మీరు రండి, మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా నేను మీతో స్నేహము చేస్తాను అంటున్నాడు. నేను మీతో స్నేహం చేస్తాను, నా కోపము చల్లారిపోయింది, మీ యొక్క గుణములు నేను బాగు చేస్తాను. ఆయన నిజమైనటువంటి స్నేహితుడు ఆయనే. మనము దుర్దశలో ఉన్నప్పుడు మన కొరకు ప్రాణం పెట్టిన వాడు ఆయనే. ఆయన అంటున్నాడు, మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా నేను మీతో ఏం చేస్తాను? స్నేహము చేస్తాను అంటున్నాడు. ఇంకా చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. ఇంతవరకు ఆయనకి ఎవరూ లేరు, ఎవరెవరన్నా ఆధారపడ్డాడు, కానీ వారందరూ వదిలి వెళ్ళిపోయారు. వారు ఏమైనా శాశ్వతమా? కాదు. అశూరులను నమ్ముకున్నారు, వాళ్ళు మనుషులే. లేదా ఫిలిస్తీన్లు నమ్ముకున్నారు, ఎవరెవరినో నమ్ముకున్నారు, గుర్రాలను నమ్ముకున్నారు, రథాలను నమ్ముకున్నారు, ధనాన్ని నమ్ముకున్నారు, వారికి ఉన్నటువంటి బలాన్ని నమ్ముకున్నారు, సైన్యాన్ని నమ్ముకున్నారు, వారి యొక్క ఆలోచనలు నమ్ముకున్నారు, వారి యొక్క చేతి పనులు నమ్ముకున్నారు. సో అవన్నీ కూడా కొంతకాలమే, అశాశ్వతమైనవి, అవన్నీ కూడా పోతాయి. అందుకని అంటున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉందును అన్నాడు. ఇంకేమనండి, తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. నేను అభివృద్ధి నొందాలి అని అంటే, తామర చెట్లు ఎక్కడ ఉంటాయండి? నీటిలోనే ఉంటాయి. ఎక్కువ ఎక్కడ ఉంటాయంటే మురికి లేక బురద నీటిలో ఎక్కువ ఉంటాయి. కానీ బురద దానికి అంటుకుంటుందండి? మీరు ఎప్పుడైనా గమనించండి, తామర పువ్వుకు కానీ ఆకులకు కానీ అది బురదలో పెరిగినప్పటికీ ఆ బురద దానికి అంటుకోదు. ఈరోజు దేవుడు అటువంటి గొప్ప ధన్యతను మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు లోకములో జీవిస్తున్నప్పటికీ లోకము నీకు అంటుకోకుండా ఆయన చేస్తాడు ఆయన. ఎందుకంటే లోకంలో చాలా ఉన్నాయి, శరీరాశ, నేత్రాశ, జీవపటము, అబద్ధము, మోసము, దొంగతనము, వ్యభిచారము, అది అసూయ, క్రోధము, ఇవన్నీ లోకంలో ఉన్నాయి. నువ్వు ఒకవేళ లోకంలో ఉన్నప్పటికీ అవి మనకు అంటుకొనకుండా ఆయన ఏం చేస్తాడంట? అభివృద్ధి చేస్తాడట. 6వ వచనములో ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. ఒలీవ చెట్టునకు కలిగినటువంటి సౌందర్యం, ఇది బాహ్య సౌందర్యము కాదు, కానీ ఆధ్యాత్మిక సౌందర్యము కొరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకేమనండి, లెబానోనుకున్నంత సువాసన అతనుకుండును అంటున్నాడు. ఇవన్నీ కూడా దేవుని యొద్దకు వచ్చినప్పుడు మరి మనము దేవుని యొద్దకు రాగలుగుతున్నామా? నా యొద్దకు రండి, మీ యొక్క పాపములు మీరు విడిచిపెట్టండి, మీ పాపం వల్ల మీరు కూలిపోయారు, మీ యొక్క అపవిత్రత వల్ల నాకు మీరు దూరం అయిపోయారు, మీరు తిరిగి నా యొద్దకే రండి. మీరు రావాలనుకుంటే నా యొద్దకే మీరు రండి. చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడాడు.
మీరు ఇటు అటు తిరగొద్దు. ఇంకా మీ హేయ క్రియలను మీరు విడిచిపెట్టండి, వదిలేయండి. నా యొద్దకు రండి, మీ యొక్క గుణాన్ని నేను బాగు చేస్తాను కదండి. ఇంకేమన్నాడండి? మీ గుణము నేను బాగు చేస్తాను అన్నాడు. ఇంకా మీతో నేను స్నేహం చేస్తానన్నాడు. మీ మీద నా కోపం చల్లారిపోయింది అన్నాడు. నేను స్నేహితుడిగా ఉంటానన్నాడు. నేను మీకు ఉంటానన్నాడు. మీరు అభివృద్ధిని పొందుతారన్నాడు. మీ సౌందర్యము కలుగుతుందన్నాడు. మీరు మంచి సువాసన కలిగి ఉంటారు. ఇలాగ ఎన్నో విషయాలు దేవుడు వాగ్దానం చేశాడు. వాటన్నిటినీ కూడా మనము పొందుకోవాలంటే ఎక్కడ రావాలి చెప్పండి? దేవుని యొద్దకే మనము రావాలి. ఆధ్యాత్మిక ఉజ్జీవం అనేటువంటిది అది దేవుని యొద్ద నుంచి మనకు అది కలుగుతుంది, అంతే తప్ప లోకంలో మనకు ఉజ్జీవము కలగదు. లోకంలో సంతోషం మనకు కలగదు. లోకంలో మనకు ఆనందము కలగదు. ఈరోజు మనము తిరిగి ఉజ్జీవింపబడాలి అని అంటే ఖచ్చితంగా మనం ఎక్కడ రావాలి చెప్పండి? దేవుని యొద్దకే రావాలి. ఆ యొక్క ఆధ్యాత్మిక ఉజ్జీవము కేవలము దేవుని నుండి మాత్రమే కలుగుతుందని నీవు నేను గుర్తించవలసినటువంటి అవసరత ఉంది. ఈరోజు మనము నిర్జీవ స్థితిలో మనం ఉంటే, ఎండిపోయిన స్థితిలో మనం ఉంటే, ఆరిపోయినటువంటి స్థితిలో మనం ఉంటే, ఫలములు లేని స్థితిలో మనం ఉంటే, దిగజారిపోయినటువంటి స్థితిలో మనం ఉంటే అని అంటున్నాడు, మీరు నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తాను, నేను తిరిగి మిమ్మల్ని నేను ఉజ్జీవింపజేస్తాను, తిరిగి మరలా మీరు ఫలభరితముగా ఉంటారు. మీరు నా యొద్దకు రండి. ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్న నీవు మరలా తిరిగి నువ్వేం చేస్తావంటే చిగురిస్తావు. ఒకవేళ సొమ్మసిల్లిపోతే నేను నీకు బలమనిస్తాను, వెనకకు జారిపోతే నేను లేవనెత్తుతాను, నేను నిన్ను తట్టి ముందుకు నేను నడిపిస్తాను. ఈ యొక్క ఆధ్యాత్మిక ఉజ్జీవము దేవుని యొద్ద నుండి మాత్రమే కలుగుతుంది, లేక వస్తుంది. అయితే మనము దేవుని దగ్గరికి ఏం చేయాలి చెప్పండి? రావాలి. ఎలా రావాలి అని అంటే మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తా. ఆశ కలిగి రావాలంటే దేవుని దగ్గరికి ఎలా రావాలి? ఆశ కలిగి. ఒకవేళ మనం అప్పు అడగడానికి వెళ్ళినప్పుడు ఎలాగెళ్తాం చెప్పండి? అంతే కదండి. ఇప్పుడు ఎవరైనా ఒక అప్పు అడుగుతున్నారనుకోండి, ఉదాహరణకు ఇస్తారని ఆస్తే వెళ్తామా? ఎవరు అనుకొని వెళ్తామా? ఎవరు మనకు తెలిసినా తెలియకపోయినా 100కి 10 రూపాయల వడ్డీ అయినా సరిగా ఎలాగ వెళ్తాం? మనము ఆశతో మనము వెళ్తాం. దేని మీద ఆశతో? డబ్బుల మీదటువంటి ఆశతో, వాడు ఇస్తున్నటువంటి ఆశతో మనము అక్కడికి వెళ్తాం. మరి మనము దేవుని దగ్గరికి ఎలా రావాలట? ఆశతోనే రావాలి. ఎందుకంటే నా దేవుడు నాకు ఇస్తాడు, నా దేవుడు నాకు చేస్తాడటువంటి ఆశతో మనము దేవుని యొద్దకు రావాల్సిన వారిగా ఉన్నాం. అయితే నేను మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను ఏంటంటే, ఆశతో రావాలి. దేని మీద మనం ఆశ కలిగి దేవుని దగ్గర రావాలంటే వాక్యము పట్ల ఆశ కలిగి రావాలట. దేని పట్ల ఆశ కలిగి మనం దేవుని దగ్గర రావాలి? వాక్యము పట్ల. నిజమే, వాక్యం అంటేనే ఎవరు చెప్పండి? దేవుడు కదా. అంటే ఇప్పుడు మనం ఎవరి పట్ల ఆశ కలిగి రావాలి దేవుని దగ్గరికి అంటే వాక్యము పట్ల ఆశ కలిగి మనము రావలసిన వారిగా ఉన్నాం. ఎందుకు మనము వాక్యము పట్ల ఆసక్తి కలిగి రావాలి అని అంటే ప్రియమైన వాళ్ళారా, ఎవరికైతే ఆ యొక్క వాక్యము పట్ల ఆసక్తి ఉంటుందో వారిలో లోతైన నిజమైనటువంటి ఉజ్జీవము కలుగుతుందంటండి. వాక్యము పట్ల ఆసక్తి కలిగి దేవుని దగ్గరికి వస్తే నిజమైన లోతైనటువంటి ఉజ్జీవము వారికి కలుగుతుంది. సో కాబట్టి ఈరోజు మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆశ కలిగి మనము దేవుని దగ్గరికి రావాలి. దేని మీద ఆశ ఉండాలి? వాక్యము పట్ల ఆశ. నీకు వాక్యము పట్ల ఆసక్తి ఉంటే దేవుని పట్ల మనకు ఆసక్తి ఉన్నట్లే. దేవుని పట్ల మనకు ఆసక్తి ఉంటే వాక్యము పట్ల మనకు ఆసక్తి ఉన్నట్లే. కాబట్టి వాక్యము పట్ల ఆసక్తి, వినాలనేటువంటి ఆసక్తి మనకు ఉండాలి. వాక్యము వినాలి అనేటువంటి ఆసక్తి ఉండాలి. వాక్యము చదవాలి అనేటువంటి ఆసక్తి మనకు ఉండాలి. ఎందుకు వాక్యము వినాలి? ఎందుకు వాక్యము చదవాలి? ఎందుకు వాక్యము పైనే మనము ఆశ పెట్టుకోవాలి అని అంటే ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యములో కొన్ని విషయాలు మేము ముందుంచుతాను. రండి 119వ కీర్తనలోనికి వచ్చేయండి. 119వ కీర్తన 74వ వచనములో కీర్తనకారుడు అంటున్నాడు, చూడండి, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు
నన్ను చూచి సంతోషింతురు. కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యము మీద నేను ఏమి పెట్టుకొని ఉన్నాను? ఆశ పెట్టుకొని ఉన్నాను. ఈరోజు ఎవరైతే దేవుని యొక్క వాక్యము పైన ఆశ పెట్టుకొని ఉంటారో వారి యొక్క జీవితంలో దేవుడు చేసిన ప్రతి వాగ్దానము నెరవేరుతుంది. మన యొక్క గుణం బాగుపడుతుంది. దేవునికి మన పైన కోపం చల్లారుతుంది. దేవుడు మనతో స్నేహము చేస్తాడు. ఆయన మనతోనే ఉంటాడు. ఆయన యొక్క ఆధ్యాత్మిక సౌందర్యాన్ని మనకిస్తాడు. ఆయన యొక్క పరిమళ సువాసనను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు చెప్పమంటారా? ఆయన యొక్క వాక్యము పైన ఆశ పెట్టుకున్నప్పుడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడతా ఉంది. ఏదో కొరత ఉంది, ఆ కొరత తీరాలి. నేను ఎక్కడో వెనుకకు పడిపోయాను, నేను పాపంలో కూలిపోయాను, లోకంలో ఉండిపోయాను నేను. సో కాబట్టి నన్ను విడిపించు, నీ యొద్దకు రావాలనే ఆశ, నీ వాక్యం వినాలన్నటువంటి ఆశ, నీ వాక్యమును చదవాలన్నటువంటి ఆశ, నీతో స్నేహం చేయాలన్నటువంటి ఆశ, నేను నీతో ఉండాలనేటువంటి ఆశ నాలో ఉంది. నీ వాక్యము పైన ఆశ పెట్టుకోవాలి. సరే, వాక్యము పైన ఎందుకు మనము ఆశ పెట్టుకోవాలి అనంటే 33వ కీర్తన ఎందుకు మనము వాక్యము పైన ఆశ పెట్టుకోవాలి? 33వ కీర్తన 4వ వచనాన్ని చదవండి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. యెహోవా వాక్యము ఎటువంటిదటండి? యథార్థమైనటువంటి వాక్యం అది. కాబట్టే ఈరోజు మనము యథార్థమైనటువంటి వాక్యము పైన ఆశ పెట్టుకోవాలి. వెంటనే ఆయన అన్నాడు, ఆయన చేయునదంతయు కూడా నమ్మకమైనది. మనం చదివిన 14వ అధ్యాయంలో ఏమైతే ఆయన చేస్తా అన్నాడో అవన్నీ చేయడానికి ఆయన నమ్మకమైన వాడు. ఆయన వాక్యము యథార్థమైనది, యథార్థ మార్గములకు నడిపిస్తుంది, యథార్థతను మనలో పుట్టిస్తుంది, మన యొక్క గుణమును సరిచేసేది, మనల్ని గుణపరిచేది ఏంటి చెప్పండి? దేవుని వాక్యమే. ఒకవేళ మనలో చెడు గుణం ఉండొచ్చు, ఉంటే సహజంగా మనం ఏమన్నా పరిశుద్ధులమా, నీతిమంతులా, మంచి స్వభావం కలిగిన వారుమా? మన యొక్క శారీరక స్వభావమును బట్టి మనలో ఏముంటుంది చెప్పండి? మంచి గుణం ఏమీ కూడా లేదు, మంచిది ఏది కూడా నాలో లేదన్నాడు పౌలు గారు. నా శరీరం బట్టి నేను చూస్తే నాలో మంచిది ఏది కూడా లేదు. మరి ఇప్పుడు మనలో మంచి కలగాలి, మంచి రావాలి, మంచి మనలో పుట్టాలి అని అంటే మనము దేవుని వాక్యము పైన మనము ఆశ పెట్టుకోవాలి. ఆ వాక్యము యథార్థమైనటువంటి మార్గంలోనికి నడిపిస్తుంది. మనలో యథార్థతను, ఇంటిగ్రిటీని అది పుట్టిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, నీలో నాలో దేవుని గూర్చిన యథార్థత ఉంటే దానియేలు వలె సింహపు బోనులో ఉన్న ఆ వాక్యము నిన్నేం చేస్తుంది చెప్పండి? కాపాడుతుంది. షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి వారు అగ్నిగుండంలో ఉన్నప్పటికీ వారు యథార్థముగా జీవించారు. కాబట్టి ఆ యథార్థత వారిని ఏం చేసింది? కాపాడింది. కాపాడలేదండి? కాపాడింది. యోసేపు గొంతులో పడ్డాడు, అక్కడి నుంచి వెళ్ళి చెరసాల్లో ఉన్నారు, అక్కడెక్కడో నేరం మోపబడింది. ఆయన యథార్థంగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు యోసేపుని ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వదించినాడు. ఈరోజు నీవు దేవుని యొక్క వాక్యము పైన ఆశ కలిగి ఉన్నావా? ఎందుకు దేవుని వాక్యం పైన ఆశ పెట్టుకోవాలి అని అంటే ఆయన వాక్యం అది యథార్థమైనది, ఆయన చేయదంతా కూడా నమ్మకమైనది. ఆయన నమ్మకమైన దేవుడు. ఆయన అపనమ్మకానికి చోటు లేదు. ఆయన నమ్మకమైన వాడు. ఏది చేసినా ఆయన నమ్మకంగా చేస్తాడు. చివరి వరకు కూడా ఆయన నమ్మకముగా ఉండేటువంటి దేవుడు. కాబట్టి ఈరోజు నీవు దేవుని యొద్దకు వస్తున్నావంటే మంచిదే, కానీ నువ్వు ఆశ కలిగి రావాలి. దేని మీద ఆశ కలిగి రావాలి? దేవుని వాక్యము పైన ఆశ కలిగి రావాలి. ఎందుకు వాక్యము పైన ఆశ పెట్టుకోవాలి? ఆ వాక్యము యథార్థమైనది అన్నాడు. మరొక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరలా 119వ కీర్తనలోనికి రండి. 38వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించును. చాలండి. నీవిచ్చిన వాక్యము, నీవు మాకు అనుగ్రహించినటువంటి వాక్యము, ఆ వాక్యము మనుషులలో ఎవరి భయాన్ని పుట్టిస్తుందట? నీ భయం అంటే దేవుని యొక్క భయాన్ని పుట్టిస్తుంది. ఈరోజు నిజముగా మనలో దేవుని యొక్క భయం ఉందా?
దేవుని గూర్చిన భయం మనకుందా? నిజముగా మనకు దేవుని గూర్చినటువంటి భయం ఉంటే మనము ధన్యులము అని 128వ కీర్తనలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేవారు ఎవరు కూడా, అందరూ కూడా ఎవరు చెప్పండి? ధన్యులు. నీవు ధన్యకరమైన జీవితాన్ని జీవించాలి అని అంటే, నువ్వు యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించాలి అంటే దేవుని వాక్యము పైన నువ్వు ఆశ పెట్టుకో. ఆ వాక్యము నీలో, నాలో, మనలో ఆయనను గూర్చిన భయమును పుట్టిస్తుంది. ఆ భయము మనలో ఉన్నప్పుడు నువ్వు పాపము చేయవు. ఆ భయము మనలో ఉన్నప్పుడు ఎదుటివారికి కీడు చేయవు. ఆయన యొక్క భయము మనలో ఉన్నప్పుడు నువ్వు యథార్థంగా దేవుని కొరకు నీవు బ్రతుకుతావు. అంత మాత్రమే కాదు, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండడము చెడుతనమును అసహించుకోవడమే అంటున్నాడు సామెతల గ్రంథంలో. నీవు చెడుతనము అసహించుకుంటున్నావా? అసహించుకుంటే దేవుని యొక్క భయము నీలో ఉన్నట్లే. నీవు ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తున్నావా? అలా జీవిస్తే యెహోవా భయము నీలో ఉన్నట్లే. ఈరోజు ప్రియమైన దేవుని సంఘమా, దేవుని భయం లేకుండా చాలా మంది దేవుని సంఘంలోనే బ్రతుకుతూ ఉన్నారు. దేవుని మందిరంలోనే చలామణి అయిపోతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొనే చలామణి అయిపోతున్నారు. కానీ వారిలో ఏమి లేదట? దేవుని భయం లేని వారు ఉన్నారు. అందుకే చాలా సూటిగా స్పష్టంగా అంటున్నాడు, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట జ్ఞానమునకు మూలము అన్నాడు సొలొమోను గారు కదండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడము జ్ఞానమునకు మూలము. ఈరోజు మరి మనం జ్ఞానంతోనే ఉన్నామా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేమన్నాడంటే జ్ఞానముతో కాపురం చేయమన్నాడు. యెహోవా యందు భయభక్తులు జ్ఞానాన్ని కలగ చేస్తే ఆ జ్ఞానంతో నువ్వేం చేయాలి? నువ్వు కాపురం చేయాలి. నీ సంసార జీవితాన్ని నీవు సరి చేసుకోవాలి అంటే జ్ఞానము కావాలి. అది లౌకికమైన జ్ఞానము కాదు, అది భౌతికమైన జ్ఞానము కాదు. భార్యను ప్రేమించడం ఎలా అని పుస్తకం కొనుక్కుంటే జ్ఞానం రాదు. భర్తను ప్రేమించడం ఎలా అని పుస్తకం కొనుక్కుంటే ఏం రాదు. ఆ పుస్తకం ఎందుకు రాశాడో చెప్పమంటాడా? ఒక వ్యక్తి భర్తను ప్రేమించడం ఎలా అని ఆ పుస్తకం రాశాడంటే అతని భార్య అతను సరిగ్గా ప్రేమించి ఉండదు. అంతేనంటారా? ఏమో నాకు అలాగ అనిపిస్తుంది. ఎవరైనా భర్తను ప్రేమించడం ఎలా లేక భార్యని ప్రేమించడం ఎలా అని పుస్తకాలు రాశారనుకోండి, వారి యొక్క జీవిత అనుభవంలోంచి వారు రాస్తారు అంతే. భార్యను ప్రేమించడం ఎలాగని ఒక కవిత్రి రాసింది అనుకోండి, ఒక ఆమె, నాకు అనిపిస్తా ఇతని భర్త ఏమైనా సరిగ్గా ప్రేమించున్నాడు అందుకనే పుస్తకం రాసింది అనిపిస్తుంది. భర్తను ప్రేమించడం ఎలాగని రాశాడు అనుకోండి, అతను నాకు అనిపిస్తా సరిగ్గా తన భార్య తనను ప్రేమించలేదేమో అందుకని ప్రేమించమని రాస్తున్నాను. నువ్వే పుస్తకాలు కొన్ని చదవద్దు. నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అది జ్ఞానమునకు మూలము. నీ యొక్క కుటుంబాన్ని నువ్వు చక్కగా నువ్వు నడిపించుకోవాలి అంటే దైవికమైన జ్ఞానము కావాలి. పుస్తకాలు కొంటే రాదు, ఎక్కడొక్కడ పుస్తకాలు చదివితే రాదు. నువ్వు దేవుని యొక్క వాక్యమును చదివి దేవుని యొక్క వాక్యము పైన ఆశ పెట్టుకొని నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆటోమేటిక్గా నీకు ఏమి కలుగుతుంది చెప్పండి? జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానముతో నువ్వేం చేయాలి? నువ్వు ఇల్లు కట్టుకోవాలి. అదే కదా 14వ అధ్యాయం సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనంలో ఏమన్నాడండి? జ్ఞానవంతురాలు తన యొక్క ఇల్లును కట్టుకుంటుందట, 3 రాళ్ళు తన ఇంటిని ఏం చేస్తుందట? ఓడబెరుకును అంటున్నాడు. నువ్వు 3 రాళ్ళువో లేకపోతే జ్ఞానము కలిగిన దానివో నువ్వే నిర్ణయించుకో. అందుకే నీకు దేవుని యందలి భయము భక్తి ఉంటే అది జ్ఞానములోనికి నడిపిస్తుంది. ఆ జ్ఞానముతో నీ కుటుంబాన్ని ఏం చేస్తావు? నువ్వు కట్టుకుంటావు. ఈరోజు ఈ జ్ఞానము కొదువైంది. పురుషుల్లో కావచ్చు, అలాగే స్త్రీల్లో కావచ్చు, భర్తలో కావచ్చు, భార్యలో కావచ్చు. ఈ జ్ఞానం ఎప్పుడైతే కొదువవుతుందో అప్పుడు కుటుంబం ఏమైపోతుందో చెప్పమంటారా? విచ్ఛిన్నమైపోతుంది. ప్రియమైనది, ఈరోజు కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి, మరి ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాలే విచ్ఛిన్నమైపోవడానికి గల కారణం ఏమిటంటే వారు జ్ఞానముతో ఎవరు కాపురం చేస్తలేదు. ఎందుకు కాపురం చేస్తలేదు? ఎందుకు జ్ఞానం లేదంటే దేవుని యందు భయభక్తులు లేవు. ఎందుకు భయభక్తులు లేవరంటే నీ వాక్యం వినాలని ఆశ లేదు, వాక్యం చదవాలనేటువంటి ఆశ కూడా లేదు. లేని కారణానే ఈరోజు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. నేను ఎక్కడో విన్నాను, ఎవరో చెప్పారు నాకు, పాస్టర్ గారండి ఈరోజు కోర్టుల చుట్టూ క్రైస్తవులు ఎక్కువ తిరుగుతున్నారండి అని అన్నారు.
దానికి కారణం ఏంటంటే నీకు ఈ లా నీకు అర్థం కాలే, ఈ ధర్మశాస్త్రం నీకు అర్థం కాలే. ఇందులో భార్యాభర్త ఎలాగుండాలో, తల్లిదండ్రులు పిల్లలు ఎలాగుండాలో, అన్నదమ్ములు ఎలాగుండాలో, స్నేహితులు ఎలాగుండాలో అందరి గురించి కూడా చాలా చక్కగా రాయబడింది. ఈరోజు మనకి ఇది చదవడం చేత కాలేదు కాబట్టి ఈరోజు మన కుటుంబాలు మనం నడిపించుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఒక చేతగాని భర్తగా, ఒక చేతగాని భార్యగా మిగిలిపోవడం కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు లేకపోవడమే అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమ, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే 119వ కీర్తన 50వ వచనంలో అంటాడు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చినట్టున్నాడు. అలాగే 105వ వచనంలో కూడా ఏమంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నదని 105వ వచనం. అంటే దేవుని యొక్క వాక్యము మనల్ని ఏం చేస్తుందట? బ్రతికిస్తుంది. ఆ వాక్యమునకు జీవం ఉన్నది, బ్రతికించేటువంటి శక్తి ఉంది. నువ్వు సమస్యల్లిపోయినా, నువ్వు వెనకకు పడిపోయినా, చివరికి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా నిన్ను తప్పించేది, బలపరిచేది, చచ్చల స్థితిలో ఉన్నా నిన్ను బ్రతికించేది ఏంటయ్యానంటే దేవుని యొక్క వాక్యము. కాబట్టి ఈరోజు మనము దేవుని దగ్గరికి వచ్చే లేక మందిరానికి వచ్చేటప్పుడు వాక్యము మీద ఆశతో, ఆసక్తితో మనం మందిరానికి రావాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యము నాతో సూటిగా మాట్లాడాలి, వాక్యము నాతో మాట్లాడాలి, వాక్యముతో నేను సరి చేసుకోవాలి, ఆ వాక్యముపై నేను భయభక్తులు కలిగి నేను బ్రతకాలి. అప్పుడు నాకు జ్ఞానం వస్తుంది, ఆ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, ఆ వాక్యము నా కుటుంబంలో నెమ్మదిస్తుంది, నా మార్గంలో వెలుగుగా ఉంటుంది, నాకు తోడుగా ఉంటుంది, ఒక స్నేహితుడిగా ఉంటాను, నన్ను బలపరుస్తాను. ఆ యొక్క నిత్య జీవానికి నన్ను దేవుని యొక్క వాక్యమే తీసుకుని వెళుతుందని ఆశతో మనం వస్తే మనము సఫలమవుతాము. ఈరోజు మనలో చచ్చిపోయింది ఏంటి చెప్పండి? ఆశ. ఈరోజు ఆశ చచ్చిపోయింది మనలో. ప్రియమైన దేవుని సంగమా, కేరళలో వరదలు వచ్చాయి కదా, ఆ వరదలకి ఇళ్ళన్నీ కూలిపోయి ఒక వ్యక్తి ఇక్కడ వరకు కూడా కప్పడిపోయాడు. ఇది ఒక్కటే పైన ఉంది, మొత్తం బాడీ అంతా కూడా మట్టిలో ఉండిపోయింది. 2 days అయిపోయింది, 2 రోజుల నుంచి అలాగ ఉండిపోయాడు పాపం. ఇంకా అసలు కదలడానికి ఛాన్స్ లేదు, పైన శిథిలాలన్నీ కూడా పడిపోయాయి, ఇక్కడ వరకు మొత్తం మట్టిలో కూరుకుపోయాడు. 2 days అలాగ ఉండిపోయాడు. కానీ అతను ఎలాగైనా సరే బ్రతకాలనుకున్నాడు, ఛాన్స్ లేదు అసలు. యాక్చువల్గా ఈ పోలీసు వారు ఆ యొక్క డాగ్స్ తీసుకొని వస్తారు కదండి, ఆ డాగ్స్ వచ్చినప్పుడు చూసి మురిగితే అప్పుడు శిథిలాలన్నీ తీస్తే ఇక్కడ వరకు కూడా మునిగిపోయి ఉన్నాడు. మట్టి అంతదంతా కూడా మట్టి. ఒక పూట కష్టపడితేనే కానీ ఈ బాడీని బయటకు తీయలేకపోయారు. కానీ అతను ఏమనంటే, నేను ఆశతోనే బ్రతుకుతున్నానండి, నా దేవుడు నన్ను బ్రతికిస్తున్న ఆశ నాలో ఉంది, ఇక్కడ వరకు కప్పడిపోయినా సరికి నేను భయపడలేదు అన్నాడు. నిజంగా తన యొక్క ఆశను దేవుడు ఏం చేశాడు చెప్పండి? నెరవేర్చాడు. ఏముందండి, తక్కువ మంది చచ్చిపోయారండి, తక్కువ నీరు వచ్చిందా, తక్కువ బురద వచ్చిందండి, చెట్లు కొమ్మలు పొట్లు అన్నీ వచ్చి ఇల్లు కూలిపోయి అందులో ఉండిపోయి 2 రోజులు అయిపోయిందండి. ఆలోచించేయండి, ఒకవేళ అందులో ఏ తేలు వచ్చి కుట్టినా, అలా వెళ్తూ ఏ పాములు కరిచినా చచ్చిపోయినట్టేగా. ఆశ కలిగి ఉన్నాడు, నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు, నేను బ్రతుకుతాడు ఆశ తనలో ఉంది. కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఒక చక్కని మార్గాన్ని అక్కడ చూపించగలిగినాడు. ఈరోజు మన విషయంలో కూడా దేవుడు ఎందుకు చేయడు ఆ విషయాలు? ఎందుకు చేయడు మేలు దేవుడు మనకు? కానీ మనకు ఆశ ఉండాలి. ఆశ లేకపోతే మనము బ్రతకలేము. కాబట్టి ప్రియమైన దేవుని సంఘం, ఆయన మీరు నా యొద్దకు రండి, మీరు నా యొద్దకు, నేను మీ యొక్క గుణాన్ని బాగు చేస్తాను, నా కోపం చల్లారిపోయింది, నేను మీతో స్నేహము చేస్తాను, నేను మీతో ఉంటాను, నేను మిమ్మల్ని వృద్ధిలోనికి తీసుకొని వస్తాను, ఆధ్యాత్మిక సౌందర్యాన్ని ఇస్తాను, మంచి సువాసన వెదజల్లే వారిగా నేను మిమ్మల్ని ఉంచుతాను. అయితే మీరు ఎలా రావాలంటే ఆశతో మీరు రండి. దేని మీద ఆశ పెట్టుకోవాలట? వాక్యము పైన ఆశ మీరు పెట్టుకోనండి. ఆ వాక్యము మీద మీరు ఆశ పెట్టుకొని వస్తే మీ హృదయాల్లో నన్ను గూర్చిన భయాన్ని పుట్టిస్తుంది. ఆ భయం మీకు జ్ఞానాన్ని కలుగచేస్తుంది. ఆ జ్ఞానంతో చక్కగా మీ ఇంటిని మీరు కట్టుకోండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో పౌలు గారికి ఉన్న ఒక చిన్న ఆశను మీ ముందుంచి నేను ముగిస్తాను.
20 అధ్యాయము 23వ వచనం చదవండి. చూడండి ఎంత చక్కటి మాట రాస్తా ఉన్నాడు ఆయన 23వ వచనంలో. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. 14 అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుది ముట్టింపవల్లని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకుంటలేదు. పౌలు గారికి ఉన్న ఒకే ఒక ఆశ ఏంటో చెప్పమంటారా? సువార్త కొరకైనటువంటి ఆశ. ఈరోజు నీవు దేవుని పైన, దేవుని వాక్యం పైన ఆశ పెట్టుకుని లోపలికి వచ్చినటువంటి మనము బయటికి వెళ్ళేటప్పుడు మనలో ఏ ఆశ ఉండాలో చెప్పమంటారా? సువార్త కొరకైనటువంటి ఆశ కలిగి మనం బయటికి వెళ్ళాలి. పౌలు గారు అదంతా ఉన్నారు. ఇదిగో నాకున్నటువంటి బంధకాలు, నాకున్నటువంటి శ్రమలు ఏవైతే నా కొరకు కాచుకొని ఉన్నాయో వాటన్నిటి గురించి పరిశుద్ధాత్మ దేవుడు నాకు అన్ని కూడా తెలియజేస్తా ఉన్నాడు. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుది ముట్టింపవలని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకుంటా లేదు. ఇది నా ఆశ. నేను సువార్తను ప్రకటించాలని ఆశ. నాకు తెలుసు నేను ఏ ఊరు వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ పట్టణం వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా నాకు శ్రమలు బంధకాలు కాల్చుకొని ఉన్నాయని నాకు తెలుసు. పరిశుద్ధాత్మదేవుడు నాకు సాక్ష్యం ఇస్తానే ఉన్నాడు, తెలియజేస్తానే ఉన్నాడు, నా ముందు అవి కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఎంత చక్కని మాట అండి. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందును నా పరుగును నేను నా పరిచర్యను నా పరుగును తుదముట్టింపవల్లని నా ప్రాణము నాకెంత మాత్రముగా నేను ప్రియమైనదిగా ఎంచుకుంటా లేదు. ఆయన ఆశ కలిగి దేవుని దగ్గరకు వచ్చాడు, వాక్యము పైన ఆశ పెట్టుకున్నాడు, దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నాడంటే నేను చావడానికైనా సిద్ధము కానీ నేను దేవుని యొక్క సువార్తను ప్రకటించకుండా నేను ఉండలేను. నా ఆశ ఏంటంటే ఆయన కృపా సువార్తను నేను ప్రకటించాలి. నా ఆశ ఏమిటంటే నాకు అప్పగించినటువంటి పరిచర్యను నేను ఏం చేయాలి? తుదముట్టించాలి. ఇదే నా ఆశ. అంతకుమించి నాకు ఏ ఆశ లేదు. ఈ పరిచర్యలో ధనధాన్యాలు నేనేమి సంపాదించుకోవాలనుకోలేదు, కారులు, మిద్దులు, మేడలు ఇవేమి కట్టుకోవాలనుకోలేదు, నేను ఒక హోదాలో ఉండాలని నేను అనుకోలేదు. కానీ నా ఆశ ఏమిటయ్యానంటే ఆయన యొక్క కృపా సువార్తను నాకు అప్పగించిన పరిచర్యను నేను తుదముట్టించాలి, నా పరుగు నేను తుదముట్టించాలి అనేటువంటి ఆశ నాలో ఉంది. దానికోసం నా ప్రాణం నాకెంత మాత్రమో విలువైనదిగా నేను ఎంచుకుంటాను. చచ్చినా పర్వాలేదు, నేను ఆ శ్రమలు కాచుకుని ఉన్నాయో చాలా సంతోషం, ఆ బంధకాలు నా కోసం చాలా సంతోషం. నేను వెళ్తాను, ఎదురు వెళ్తున్నాను అన్నాడు. వెళ్ళాడు. ఎన్నో శ్రమలు బంధకాల నుంచి వెళ్ళినప్పటికీ కొన్ని మారులు దెబ్బలు తిన్నప్పటికీ దేవుడు వారిని రక్షించి తప్పించి ఇంకా కృపాసు వార్తను అనేకులకు తెలియచేయడానికి దేవుడు పౌలుని గాని ప్రత్యేకంగా నిలవబెట్టుకున్నాడు. అదే లెబానోనుకున్న సువాసన నీకు ఇస్తానంటే మనము పరిమళ సువాసనగా అనేకులకు మనము ఉండాలి. అది సౌందర్యము. ఏ సౌందర్యము? ఒలీవ చెట్టు సౌందర్యం నీకు ఇస్తానన్నాడు. ఆధ్యాత్మిక సౌందర్యము, దేవుని సువార్తను ప్రకటించడంలో సౌందర్యము, దేవుని యొక్క సువార్తను ప్రకటించడంలో సువాసన కలిగి పౌలు గారు బ్రతుకుతున్నారు. ఈరోజు నీ ఆశ, నా ఆశ ఏంటి? మనం ఎందుకు దేవుని దగ్గరికి వస్తున్నాం? రండి అని ఆయన పిలిచాడు. నువ్వు ఏ ఉద్దేశాలతో దేవుని దగ్గరికి వస్తున్నావు? ఏ ఆశ కలిగి నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు? ఈరోజు ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. భౌతికమైన గురించి అడగడానికి వస్తున్నావా? అది నువ్వు అడగకపోయినా దేవుడు ఇస్తాడు. ఆయన నువ్వు అడగకపోయినా దేవుడు ఇస్తాడు. ఆశ కలిగిరా, వాక్యము పైన ఆశతో నీవురా. అప్పుడు ఆటోమేటిక్గా దేవుని యందు భయభక్తులు నీకు కలుగుతాయి. అవి సమృద్ధినిస్తాయి, నీకు ఆహారాన్ని ఇస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఇంకా దేవుళ్ళో నిన్ను బలపరుస్తుంది, చెడుతరమును అసహించుకున్నటువంటి విధముగా నిన్ను నడిపిస్తుంది. ఆశ కలిగి దేవుని దగ్గరికి వద్దాం. పౌలు గారి ఆశ ఏంటంటే సువార్త ప్రకటించడమే ఆయన యొక్క ఆశ. మరి ఈరోజు నీ ఆశ ఏంటి? అడుగు. ప్రభువా, నేను ఈ ఆశతో నీ దగ్గరికి వచ్చాను, నువ్వు నాతో మాట్లాడని ప్రభువుని మనం అడుగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.